ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. మీ మీద మీ ప్రత్యర్థులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్న రోజులు అంటే సెటిల్మెంట్లు చేస్తారు, తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో కమిషన్లు తీసుకుంటారు, దందాలు చేస్తారు, ఇట్లాంటి ఆరోపణలు చేశారు. డబ్బులు సంపాదించాలనుకుంటే నాకు హైదరాబాద్లో చాలా అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసుకోవడానికి. ఎవరైనా నిజంగా ఇచ్చిన వాళ్ళు చెప్తే దాని గురించి, రాజకీయంగా ఆరోపణలు చేయడానికి ఇంకా వేరే ఏదీ లేనప్పుడు బురదలుతారు. నిజంగా ఉంటే ఈ పాటికి వెయ్యన్న మామూలుగా వెలికి తీయాలి కదా. కేసీఆర్ స్వయంగా దళిత బంధు పథకంలో కమిషన్లు తీసుకున్న 49 మంది ఎమ్మెల్యేల జాబితాలో మీ పేరు కూడా ఉంది అని అప్పుడు కూడా ప్రచారం చేశారు. ఎవరికి మా జిల్లాలో ఏ ఒక్కళ్ళకి కూడా బీఫామ్ ఇవ్వలేదు. మా జిల్లాతో పాటు పొద్దుపటి ఇచ్చినే తప్ప మిగతా జిల్లాలో ఎక్కడ కూడా రాలేదు. ఈ లోపల నా ఒక్క బీఫామే ఇయ్యలేదని చెప్పేసి టీవీలన్నీ స్క్రోలింగ్ చేయించారు. అంటే ఏది చెప్పితే అది వేసే పరిస్థితులలో మీడియాలు ఉన్నాయి. అట్లా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా అటువంటి అన్ని రూమర్స్ జరిగినాయి. మీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో మంత్రుల మధ్య ఒక చిన్న యుద్ధం జరిగింది. అసలు ఏంది అసలు దాని మీద అంత వివాదం జరిగింది? డెక్కన్ సిమెంటు, మైబూమ్ సిమెంటు, ఆల్ సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇండియా లీడింగ్ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని హుజూర్నగర్లో ఉంటాయి మెజారిటీగా. వాటన్నిటికీ లైజనింగ్ ఆఫీసర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకోసమే ఆయన హుజూర్నగర్లో సునాయాసంగా గెలిపేయడానికి 2009లో మైబూమ్ సిమెంట్ బాధ్యతలు తీసుకొని ఆయన చుట్టాన్ని కోదాళ్ళలో గెలిపించడానికి, ఆయన్ని అక్కడ గెలిపించడానికి రాయబారం నడిపి రాజకీయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని కొత్తగా కొండ సురేఖ ఎంటర్ అయిపోయేసి వాళ్ళ పిఏని సహాయకుని పంపించింది కాబట్టి ఆ విషయాన్ని. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక కార్యకర్త నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆయన గురించి ప్రత్యర్థులు కొన్ని ఆరోపణలు చేస్తుంటారు, ఆయనకు సంబంధించి పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటి మల్లయ్య యాదవ్ గారి రాజకీయ ప్రస్థానంలో మైలురాళ్ళు ఏంటి, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి, ఆయన అనుభవాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే మల్లయ్య యాదవ్ గారు. మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది మల్లయ్య గారు? ఎందుకంటే మీ ఫ్యామిలీకి కానీ ఎవరికి కానీ కనీసం మీరు ఎక్కడ కూడా రాజకీయాలతో సంబంధం లేదు. మీరు మాత్రం రాజకీయాల్లో ఖచ్చితంగా వచ్చేయడమే కాదు, మీరు అనుకున్నది కూడా సాధించారు, ఎమ్మెల్యే కావాలన్న ఇది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ఇన్స్పిరేషన్ రాజకీయాల పట్ల? అంటే పాఠశాల విద్యాభ్యాసం ఉన్నప్పుడే, కళాశాల కానీ పాఠశాలలో ఉన్నప్పుడు కానీ నలుగురితో సాహచర్యంతో పాటు సమస్యల మీద పోయి అధికారులతో మాట్లాడటం అనేది అలవాటు పడింది. అప్పుడు సమస్యలు కూడా అట్లే ఉండేటివి. ఓకే, విద్యార్థి సమస్యలు. అది అంచెలంచెలుగా సాహచర్యం కూడా ఉపయోగపడింది. మేము డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు సాహచర్యం యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ వాళ్ళతో ఉండటం, అప్పుడు నేను ప్యానెల్లో కాంటాక్ట్ చేయటం. అప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్ 88 వరకు జరిగినాయి, రామారావు గారి తర్వాత బ్యాన్ చేశారు. అప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్లలో హైదరాబాద్లో చాలా ఉత్కంఠభరితంగా ఉండేటివి. హత్యా రాజకీయాలు జరుగుతున్న విద్యార్థి దశలో బాగుండదు అని చెప్పేసి అప్పుడు 88లో సిటీ కాలేజీలో ఒక మర్డర్ జరిగితే జయరాజ్ అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్ని రద్దు చేశారు. విద్యార్థి రాజకీయాలు అవసరమా, విద్యార్థి హత్య రాజకీయాలు అవసరమా విద్యార్థులకు అని చెప్పేసారు. సో ఆ తర్వాత ఎన్నికలు రద్దు అయినప్పటికీ విద్యార్థి సమస్యల మీద నిరంతరం పోరాటం చేయటం, యూనివర్సిటీలో నేను జాయిన్ కావటం, యూనివర్సిటీలో మళ్ళీ అదే కాంగ్రెస్ సంస్కృతిని విద్యార్థి దశలో నేను యాక్టివ్గా కార్యక్రమాలలో ఉంటే అది చూసిన తర్వాత ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్యుకి. ఓకే, సో అవకాశం ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు ఉన్నారు, హనుమంతరావు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకారం చేసి. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఫాదర్, మదరు? సామాన్య రైతు కుటుంబం. సామాన్య రైతు. ఓకే.
సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేనా, లేకపోతే వాళ్ళు ఏదైనా జాబ్ చేయండి అని ఏమైనా మీ మీద ఫోర్స్ తెచ్చేవాళ్ళ? అంటే చదువుకోమని చెప్పేసి అవకాశం ఇచ్చారు. చదువుకోవడానికి హైదరాబాద్ పంపించారు అంతవరకే. ఓకే. విద్యార్థి రాజకీయాలు అవి ఇది చేస్తున్నారు అనేది కాదు. ఉమ్. ఏదో ఒకటి చేసుకుంటారు అనే ఒక నమ్మకం. ఉమ్. అసలు మీకు 2009లోనే టికెట్ రావాల్సిండే కాంగ్రెస్లో, ఎలా మిస్ అయింది? అంటే ఇక స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం కొంతమంది ఈ పార్టీ, ఆ పార్టీ అనేది కాకుండా అక్కడున్న నాయకులందరూ కూడా మిలాఖత్ రాజకీయాలలో నన్ను బలిపశువుని చేశారు. అంటే ఎవరు రండి, అంటే ఓపెన్గా మాట్లాడు. కాంగ్రెస్ ఇద్దరు కూడా ఓకే. ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఉన్నారా రాజకీయాల్లో మీ మీ మీద కుట్ర చేసిన వాళ్ళు? ఉన్నారు. చెప్పండి, పేరు ఏముంది? అంటే ఎలా కుట్ర చేశారు అని. అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది అనుకున్నది మీ పేరు 2009లో. అంటే 2009లో కొత్తగా నియోజకవర్గం హుజూర్నగర్ ఏర్పడింది. అవును. 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉమ్. అక్కడ పూర్తి వ్యతిరేకత మొదలైంది ఆయన మీద. ఉమ్. కొత్త నియోజకవర్గానికి పోవాలనే ఆలోచన చేసిండు. ఉమ్. చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలే. ఉమ్. తప్పనిసరి పరిస్థితులలో నా పేరును ప్రతిపాదించాల్సి వచ్చింది. ఉమ్. ప్రతిపాదించిన తర్వాత వారు అక్కడ కన్ఫర్మ్ చేశారు. ఉమ్. కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ టీడీపీ ఒకవేళ పోటీ చేస్తే ఉమ్. ఓటమి పాలవుతామని చెప్పేసి టీడీపీ వాళ్ళు ప్రత్యర్థులు కొంతమంది ఆయనకి సూచన సలహాలు ఇచ్చి, ఉమ్. టీడీపీ కాకుండా టీఆర్ఎస్ని పొత్తులో నీకు అభ్యర్థిగా తీసుకొని వస్తాము, ఉమ్. నువ్వు అక్కడ గెలవడానికి ఈజీ అవుతుంది, ఉమ్. అన్నీ మేమే ఆర్గనైజ్ చేస్తాం, ఉమ్. కానీ మీరు మాత్రం ప్రతిపాదన మల్ల యాదవ్ కాకుండా వేరే వాళ్ళ పేరు చెప్పండి, మాకు బలహీనమైన వ్యక్తి ఉండాలి, మేము గెలవడానికి అవకాశం ఉండాలనే విధంగా తెలుగుదేశం వాళ్ళు పెట్టిన బేరసారాలకి ఆయన కూడా తలవగి అక్కడ టీఆర్ఎస్ని అభ్యర్థిని తీసుకొచ్చేటట్టు, ఇక్కడ బలహీనమైన అభ్యర్థిని కాంగ్రెస్లో పెట్టేటట్టు ఆ ఒప్పందం మేరకు నన్ను బలిపశువుని చేశారు స్థానిక నాయకత్వం. అప్పుడు టీడీపీలో నుంచి పోటీ చేసేటతనికి మైమూన్ సిమెంట్ రామేశ్వరరావు గారు సహకారం చేశారు. ఉమ్. వీళ్ళిద్దరి మధ్యన దూతగా ఉమ్. అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం టీడీపీ కాంగ్రెస్ నాయకులకి వాళ్ళిద్దరి గెలుపు కోసం దూతగా మైమూన్ సిమెంట్ రామేశ్వరరావు గారు రాయబారం నడిపి ఉమ్. టీడీపీ బదులు టీఆర్ఎస్ అభ్యర్థిని అక్కడ తీసుకురావటం. ఉమ్. అప్పుడు జగదీష్ రెడ్డి గారు అక్కడ మొదటిసారి పోటీ చేశారు. కరెక్ట్. ఇక్కడ బలహీన అభ్యర్థిగా మైనార్టీలకు ఇస్తామని చెప్పేసి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవాలి, ఉమ్. అక్కడ కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవాలి. ఈ ఇద్దరి గెలుపుని ఉమ్. లబ్ధి పొందడానికి మహబూబ్ సిమెంట్ రామేశ్వరరావు ఆడిన నాటకంలో ఉమ్. వీళ్ళిద్దరు వేసిన పాచికలు ఉమ్. నన్ను బలిపశువుని చేసి Correct. 2009 అప్పుడు ఓన్లీ ప్రజారాజ్యం ఉండింది. కాంగ్రెస్ పార్టీ మారి టీడీపీలోకి వచ్చారా? 2009లో మామూలుగా రాజశేఖర రెడ్డి గారి చివరి క్షణాల్లో తప్పనిసరి పరిస్థితులలో ఈ ఒత్తిడికి తలొగ్గి ఉమ్. మా జిల్లాలో మేము మా నియోజకవర్గాన్ని గెలిపించుకుంటాం, ఉమ్. మాకు వదిలిపెట్టండి అని చెప్పి ఇక్కడున్న నాయకత్వం అంతా, కాంగ్రెస్లో ఉన్న నాయకత్వం అంతా, ప్రధాన నాయకత్వం ఉమ్. ఆ రోజు పురుషోత్తమ్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ కూడా 6 నియోజకవర్గాలకి పక్కనున్న నైబర్ కాన్స్టిట్యున్సీలు 6 మాకు వదిలిపెట్టండి, ఉమ్. మేము గెలిపించుకొని వస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి హామీ ఇచ్చేసి మీ ప్రమేయం అవసరం లేదు, అభ్యర్థుల ఎంపిక మాకు వదిలిపెట్టండి అని చెప్పారంటే ఉమ్. ఆయన తప్పనిసరి పరిస్థితులలో గత్యంతరం లేక వాళ్ళకు వదిలిపెట్టినప్పుడు వాళ్ళు అభ్యర్థుల్ని మారడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు మీకు బాగా ప్రోత్సహించారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమని సలహా ఇచ్చింది కూడా ఆయనే అంటారు కదా. అంటే వారు అవకాశం ఇచ్చారు కాబట్టి, ఒక ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు కాబట్టి 2005లో నేను అక్కడ పోయి నియోజకవర్గంలో పని చేయగలిగిన. ఉమ్. అప్పటికే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యక్రమాలలో హైదరాబాద్లో చురుగ్గా పాల్గొంటున్న కార్యకర్తగా గమనించి వారి దృష్టిలో ఉన్నా కాబట్టి ఉమ్. మీలాంటి నాయకులు ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో వారు ఇచ్చిన సలహా మేరకు, వారి ప్రోత్సాహం మేరకు నేను కోదాడ నియోజకవర్గంలో పనిచేసిన. సరే, వారి వైపు నుంచి ఏం తప్పులేదు. ఇక్కడ చివరి క్షణాలలో తప్పనిసరి పరిస్థితులలో రాజకీయంగా ఆయన మీద తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు తప్పనిసరి పరిస్థితులలో ఆయన నిర్ణయం తీసుకున్నారు, అభ్యర్థి మార్పు. ఉమ్. నేను కూడా వారిని ఏమి అనే పరిస్థితి లేదు కాబట్టి నా ఉనికి కోసం నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆ ఎన్నికలు. ఎన్ని ఓట్లు వచ్చాయండి? అంటే మీ అప్పుడు నా ఉనికిని కాపాడుకోగలిగిన దాదాపుగా 20,000 పైన వచ్చినాయి. ఓకే. నా ఉనికిని కాపాడుకోగలిగిన. మీరు అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల ప్రధానంగా ఎవరికి నష్టం జరిగింది అప్పుడు? కాంగ్రెస్కి నష్టం జరిగింది, టీడీపీకి మేలు జరిగింది. అంతేనా? సో ఓకే. సో అట్లా మీ ప్రత్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటూ వస్తున్నాడు ఏదో రకంగా. అంటే కాంగ్రెస్కి నష్టం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు 0 కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎలా? ఒక కాన్స్టిట్యున్సీ చేతులారా పోగొట్టినప్పుడు ఉమ్. రేపు మంత్రిగా ఏమి అవకాశం ఇస్తారు? ఉమ్. ఇంకోసారి అక్కడే పోటీ చేసే అవకాశమే వస్తే ప్రజలు కూడా గమనించేటోళ్ళే కదా. అవును.
సో తప్పనిసరి పరిస్థితులలో అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసినా నా ఉనికి నేను కాపాడుకోగలిగిన, నా నాయకత్వం ఏందనేది చాటుకోగలిగిన, అధిష్టానాలు కూడా నన్ను గుర్తించినాయి. అప్పటికే నేను గెలవగలిగిన అభ్యర్థిని అనేది అన్ని పార్టీల దగ్గర నివేదికలు ఉన్నాయి కాబట్టి 2012లో మళ్ళీ నేను పార్టీ మారాలనుకున్నప్పుడు వివిధ పార్టీలు నా ముందుండే. అది టీఆర్ఎస్ కొత్తగా అప్పుడు మొదలైంది. అప్పుడప్పుడు ఇంకా కొంచెం స్పీడ్ స్టార్ట్ అయింది. 2001లో వాళ్ళు మొదలయ్యారు. ఆ తర్వాత మామూలుగా 2012 వచ్చేటప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్కు అవకాశం ఉండిపోవడానికి, అదే రకంగా టీడీపీ, ఈ 2 పార్టీలలో ఏది ఎంచుకోవాలని చెప్పేసి అని అనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అవకాశం ఉంది. ఈ మూడిట్లలో ప్రత్యామ్నాయంగా ఏది అవకాశం అని అన్నప్పుడు ఇంతో అంతో ఒక కార్యకర్తల అవకాశం అంటే బలమున్న పార్టీగా కాంగ్రెస్ని కాదనుకున్నప్పుడు టీడీపీ ప్రత్యామ్నాయం అని చెప్పేసి టీడీపీలో జాయిన్ అయ్యాను. సో మిమ్మల్ని టీడీపీలోకి తీసుకోవడంలో ప్రముఖ పాత్ర అప్పటి ఉన్న నాయకుల్లో చంద్రబాబు గారే డైరెక్ట్ చంద్రబాబు గారు. కారణం ఏంటంటే వారు నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే 2009లోనే నేను బలమైన అభ్యర్థిగా, గెలవగలిగిన అభ్యర్థిగా వారి దగ్గర నివేదికలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేని పక్షంలో నేను ఇస్తా అని కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పటికే సమాచారం నామానాగేశ్వరరావు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికి మేనేజ్మెంట్ బాగా జరిగింది కదా. మహిమం సిమెంట్ రామేశ్వరరావు అక్కడ ఉన్న తెలుగుదేశం అభ్యర్థి కోసం. ఎవరండి అక్కడ తెలుగుదేశం అభ్యర్థి అంత బలమైన మీకు ఆ బంధం ఉన్న వ్యక్తి? మాజీ ఎమ్మెల్యేనే. కంటిన్యూస్గా మామూలుగా 85 నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యేనే. ఆయన సీట్ కోసం మహిమం సిమెంట్ రామేశ్వరరావు వాళ్ళ సామాజిక వర్గం కోసం ప్రయత్నం చేసిండు. దాంట్లో ఆయన సక్సెస్ అయ్యిండు. ఓకే. సో అది దృష్టిలో పెట్టుకొని 2009లో గెలవగలిగిన అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నేను పోటీ చేయడం కూడా వారికి లాభించింది కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. పార్టీలో చేర్చుకున్నారు. అదే రకంగా అనుకున్న మాట ప్రకారం 2014లో నాకు టికెట్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ మీ గట్స్ మెచ్చుకోవాలి. 2014 ఆల్రెడీ తెలంగాణ అనౌన్స్ అయిపోయింది. అసలు ఇక్కడంతా ఎట్లుందంటే వాతావరణం బీఆర్ఎస్లో ఇట్లా బీఫామ్ వస్తే చాలు గెలిచిపోతుందన్న వాతావరణంలో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఎందుకు ఆ టైంలో మీకు అనిపించలేదా ఇది ఈ పరిస్థితి ఇట్లా ఉంది, మరి ఈ టైంలో గెలుస్తామా లేదా అనే డౌట్ రాలే మీకు అప్పుడు? ఇంకా అప్పుడు అంటే ఇక ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం కదా. కాంగ్రెస్లో అంత సన్నిహితంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్న తర్వాతనే టికెట్ తెచ్చుకోవడంలో వేరు ప్రయోగాలు ఉపయోగపడ్డాయి. మళ్ళీ కొత్తగా ప్రయోగం ఎందుకు, ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఏ విషయం తెలియకముందే మళ్ళీ మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఉద్దేశంతో అప్పటికే నాకు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది 2014లో కూడా, మీరు రెండే అవకాశం ఇస్తామని చెప్పేసి. సో అలా 2014లో టీడీపీ తరఫున గట్టి పోటీ ఇచ్చారు, ఓడిపోయారు. సో 2018లో మళ్ళీ బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. సో ఈ మధ్య కాలంలో ఏం జరిగింది మీకు? 2014లో నేను టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీలో నన్ను ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా. అక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూనే రాష్ట్ర కమిటీలో కూడా కీలక పాత్ర పోషించినాం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, రమణ గారు తెలంగాణ రీజియన్కి అధ్యక్షుడు. అవును. సో వారి అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ ఈ కమిటీలో పనిచేయడం జరిగింది. కంటిన్యూస్గా 2014 నుంచి 2018 వరకు కూడా అటు నియోజకవర్గ బాధ్యతలతో పాటు రాష్ట్ర కమిటీలో అనేక కీలక సమయాలలో ప్రతిపక్ష హోదాలో నా వంతు పాత్రను నేను పోషించిన. 2018లో బీఆర్ఎస్ పార్టీలో మీకు పిలిచి టికెట్ ఇచ్చారు. కారణం ఏంటంటే మహాకూటమి ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ 2 అలయన్స్ అయినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా గెలవగలిగిన అభ్యర్థికి గెలిచే నియోజకవర్గాలలో తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పారు. మరి వారు కూడా ఏ తలగిరో ఎందుకు ఆ ఒత్తిడికి గురయ్యారో తెలియదు. ఆ ఎలక్షన్లో ఎవరికి కూడా గెలవగలిగిన అభ్యర్థులు ఉన్నా కానీ కొంతమందిని అకామిడేట్ చేయలేకపోయారు. మొత్తం కాంగ్రెస్కి బీఫామ్లో చెప్పేశారు. వారు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ సిట్టింగ్ అనే ఉద్దేశంతో మళ్ళీ అవకాశం కాంగ్రెస్కి సిట్టింగ్ అనే పేరు మీద అభ్యర్థిగా మళ్ళీ పద్మావతి రెడ్డిని డిసైడ్ చేశారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో నేను ఇండిపెండెంట్గా నామినేషన్ ఫైల్ చేస్తే కేసీఆర్ గారు పిలిచి అవకాశం ఇచ్చారు. సో ఆ ఎన్నికల్లో గెలిచారు, ఎమ్మెల్యేగా అయ్యారు. సో ఆ 5 ఏళ్లలో మీరు సాధించిన విజయాలు ఏంటి అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి? ఈరోజు తాగుతున్న మంచినీళ్ళు ఆ నియోజకవర్గానికి, కోదాడ నియోజకవర్గానికి మిషన్ భగీరథ పథకం ద్వారా కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా కోదాడకి అప్పటి వరకు రాలే
నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వగలిగిన. ఉమ్, అదే రకంగా ఎన్ఎస్పి కెనాల్ ఎప్పుడూ తవ్వినవి ఉమ్, బలహీనంగా ఉన్న కెనాల్ని రీలైనింగ్ చేపించడానికి నా వంతు ఖాళీ నడకన ప్రయాణం చేసి ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసి రీలైనింగ్ చేయగలిగారు. అదే రకంగా కోదాడు పట్టణాన్ని సిటీ సెంట్రల్ లైటింగ్తో పాటు పురవీధులన్నీ కూడా సిమెంట్ రోడ్లను నిర్మాణం చేయగలిగినాం. ఉమ్, సరే, స్టేట్ పాలసీ అయిన వైకుంఠ ధామాలు ప్రతి గ్రామాన కట్టగలిగినాం. అనేక రకమైన వైద్యశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని మంజూరు చేయించుకోగలిగినాం. 30 బెడెడ్ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేయగలిగినాం. కాబట్టి అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకి మీరు పరిష్కారం ఇచ్చే అవకాశం మా హయాంలోనే గోదావరి నీళ్లను కూడా ఉమ్, తీసుకొచ్చారు హుజూర్ నగర్. కోదాడ నియోజకవర్గం అవును. తీసుకురాగలిగాం. అవును సార్, ఇన్ని అభివృద్ధి పనులు చేసిన మిమ్మల్ని మళ్ళీ అదే కోదాడ ప్రజలు 2023లో దగ్గర దగ్గర 53,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడించడానికి ఏంటి ప్రధాన కారణం అంటారు? అది మాకు కూడా అంతు చిక్కని ప్రశ్న. ఉమ్, ఎందుకంటే ఈ రాష్ట్రాన్నే 10 సంవత్సరాలు అభివృద్ధి పదాన నడిపించిన కేసీఆర్ గారికి మెజార్టీ ఇవ్వలేదు, ముఖ్యమంత్రిగా ఉంచలేదు. అదే రకంగా నేనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలలో 11 ఓడిపోయారు. ఒక్కదానికి పరిమితం చేశారు. ఉమ్. అంటే ఇది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద వ్యతిరేకత అనుకోవాలా దీన్ని? అంటే మరి దాన్ని ఎట్లా విశ్లేషిస్తారో నాకు తెలియదు, కానీ ఖమ్మంలో అదే రకమైన రిజల్ట్ వచ్చింది, ఉమ్, వరంగల్లో అదే రకమైన రిజల్ట్ వచ్చింది, ఉమ్, నల్గొండలో అదే రకమైన రిజల్ట్ వచ్చింది, పార్టీ మహబూబ్నగర్లో కూడా అదే రకమైన రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మీ ఈ 4 జిల్లాలలో ఉమ్, ఒక రకమైన కాంగ్రెస్ పవనాలు వీచినాయి అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే మీరు చేసిన అభివృద్ధిని మీరు చెప్పుకోలేకపోయారా? లేకపోతే ప్రజలు మీ మీద అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో లేదా కేసీఆర్ కుటుంబము వ్యవహారాలు ఎక్కువైనాయని చేసిన కాంగ్రెస్ ప్రచారం పనిచేసింది అనుకుంటున్నారా? అంటే జరిగిన దాన్ని సర్దిద్దుకోవటమే తప్ప ఇప్పుడు ప్రజల నుంచి ఏంటి, ఉమ్, కర్ణుని సావుకి 100 కారణాలు అన్నట్టు కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఆయన బాగా చేయలేక కాదు, 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒకసారి మార్పు కోసం ఇంకో ప్రభుత్వాన్ని చూద్దామని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ప్రజలు తప్ప ఆయన మీద వ్యతిరేకత కాదు అని చెప్పేసి ఈరోజు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కూడా మాతో కూడా ఎవరైనా తారసపడ్డప్పుడు ఏమంటారు, కోపం మీ మీద కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు ఏదో వ్యతిరేకంగా ఒకసారి మార్పు కోసం ఓటేసినాం తప్ప మీ మీద కాదు అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఓడిపోయిన వాళ్ళందరికీ ఏదో మామూలుగా స్వయం కృపారాధాలు వాళ్ళే, ఇది గెలిచిన వాళ్ళందరూ నిస్వార్థపరులు అనటానికి ఏం లేదు. రాజకీయాలలో ఒక్కోసారి గెలుపోవటంలో, గాలి ఉమ్, గాలి గాలి అంటే రాజకీయ సమీకరణాలలో శక్తివంతుడే పనిచేసినోడికి ఓట్లు ఎత్తరు అని చెప్పి అనడానికి లేవు. ఎప్పుడు ఎవరు ఎందుకు గెలుస్తారో ఎందుకు ఓడిపోతారో తెలియని అయోమయ పరిస్థితి, విశ్లేషించని కూడా విశ్లేషించలేము. అటువంటి అయోమయ పరిస్థితి అయితే ఈరోజు. సో ఇప్పుడు మీ మీద మీ ప్రత్యర్థులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్న రోజులు. అంటే సెటిల్మెంట్లు చేస్తారు, తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో కమిషన్లు తీసుకుంటారు, ఈ దందాలు చేస్తారు, ఇట్లాంటి ఆరోపణలు చేశారు. ఇవి కూడా కొంత ప్రభావితం చేశాయంటారా మీ ఓటమిలో? అంటే నేనేం చెప్తా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉమ్, నేను నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడానికి పోయినా. ఉమ్, 2005లో నా రాజకీయ అరంగేట్రం ప్రత్యక్ష రాజకీయాలు కోదాడలో మొదలైనాయి. ఉమ్, నేను ఇక్కడ వ్యాపారాలు చేసేటోని వ్యాపారం మొదలుపెట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి పోటీపడి పనిచేయడానికి ఆర్థికంగా నా ఆస్తులు అమ్మి ఖర్చులు పెట్టి ఇప్పుడు మామూలుగా నాతో పాటు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి అయిన ఎమ్మెల్యేలు జేబుల నుంచి 10 రూపాయలు ఇచ్చిరా, నేను 10 రూపాయలు ఇచ్చినా అని చెప్పేసి ఆలోచిస్తే నియోజకవర్గాలు అని అడుగుతారు. వినాయక విగ్రహాలు కానీ, శ్రీమంతాలు కానీ, ఇఫ్తార్లు కానీ, ఇతరత్ర ఏ దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గుళ్ళు గోపురాలు, స్పోర్ట్స్, ఇతరత్ర ఏ కార్యక్రమానికైనా నేను దాదాపుగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, ఎమ్మెల్యే అయినాక కూడా, ఇప్పటి వరకు కూడా నా శక్తి వంచన లేకుండా ఆర్థికంగా 10 రూపాయలు ఖర్చు పెట్టడమే తప్ప ఇంతవరకు ఎడమ చేతి నుంచి ఒకళ్ళ దగ్గర రూపాయి తీసుకున్నది లేదు. అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బహిరంగంగా వచ్చి చెప్పచ్చు. ఇప్పటికి కూడా నేను అధికారం లేదు కాబట్టి నేను డబ్బులు సంపాదించడానికి కోదాడ నియోజకవర్గానికి పోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సంపాదించాలనుకుంటే నాకు హైదరాబాద్లో చాలా అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసుకోవడానికి. వ్యాపారంగా నాకు స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయి,
ఆ రకమైన నాకు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. అవసరం అనుకుంటే వాళ్ళతో పార్ట్నర్‌షిప్‌తోని ఇంకేమన్నా డబ్బులు రూ. 4 సంపాదించుకోవచ్చు. నేను కోదాడ నియోజకవర్గానికి పోవటానికంటే ముందే ఆర్థికంగా బలపడి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయగలుగుతా అనేంత ధీమాతోని ఆర్థిక ప్రతిపత్తితోని పోయినోడిని. ఇయాలకి చిన్న చిన్న పనికిరాని 5, 10 కోసం చేతులు దాచాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా నాకు డబ్బులు కావాలనుకుంటే, డబ్బులు ఎవరికైనా అవసరమే. అవును. డబ్బులు కావాలనుకుంటే హైదరాబాద్‌లో మామూలుగా ఈడనో, ఆడనో, పదో పరకో చేసుకోగలుగుతాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు బాగా ఓకే. వెన్నతో పెట్టిన విద్య. ఉమ్, ఇక్కడ సంబంధాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఏ రకంగా మళ్ళీ రూ. 4 లాభాలు పొందొచ్చు అనే ఒక అనుభవం కూడా ఉంది కాబట్టి, నేను ఆర్థికంగా ఆడ బలపడటానికో, డబ్బులు సంపాదించడానికో నియోజకవర్గానికి పోలే. ఇయాల్టి వరకు కూడా నియోజకవర్గాల్లో రూ. 10 ఇవ్వటమే తప్ప ఎవరి దగ్గర తీసుకున్న దాఖలాలు లేవు. ఎవరైనా నిజంగా ఇచ్చినోళ్ళు చెప్తే దాని గురించి. రాజకీయంగా ఆరోపణలు చేయడానికి ఇంకా వేరే ఏదీ లేనప్పుడు ఉమ్, అయ్యే కదా బురద చల్లుతారు. నిజంగా ఉంటే ఈ పాటికి అయ్యన్న మామూలుగా వెలికి తీయాలి కదా. వాళ్ళ చేతిలో మీడియా ఉంది. వాళ్ళ చేతిలో అన్ని రకాలుగా వ్యవస్థ ఉంది. ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలతో బయట పెడతారు కదా. ఎవరు ఒప్పుకుంటారు ఇవాళ రేపు? ఇంకోటి కూడా మీ ప్రత్యర్థులు ఏంటంటే కేసీఆర్ స్వయంగా దళిత బంధు పథకంలో కమిషన్లు తీసుకున్న 49 మంది ఎమ్మెల్యేల జాబితాలో మీ పేరు కూడా ఉంది అని అప్పుడు కూడా ప్రచారం చేశారు కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత. అంటే ఎటువంటి ప్రచారాలు జరిగినాయి అంటే ఉమ్, మీకు ఉదాహరణ చెప్తా. ఉమ్, అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిపోయింది 2023 ఎన్నికలలో. ఉమ్, పొద్దుపూట వారు అంటే దేవుణ్ణి బాగా నమ్ముతారు కాబట్టి శాస్త్రీయంగా ఉమ్, కొన్ని బీఫామ్లు ఈ సంఖ్య వరకే బీఫామ్లు సంతకాలు పెట్టాలని చెప్పేసి ఒక పురోహితుడు ఎవరో చెప్పారు. ఉమ్, దాని ప్రకారం ఇప్పుడు సంతకాలు ఇన్ని వరకే బీఫామ్లు పెడుతున్నా. ఉమ్, ఇవి పెట్టి నేను ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి పోయేసి వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా బీఫామ్స్ అన్నీ కూడా అన్ని జిల్లాల వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి బహిరంగంగా అభ్యర్థుల ముందు అందరికి కూడా చెప్పిండు. ఉమ్, పొద్దుపూట అనుకున్న దాని ప్రకారం వారు సంతకాలు పెట్టిన బీఫామ్స్ అందరికీ ఉమ్, అందినాయి. వారు సంతకాలు పెట్టిపోయారు కాబట్టి కొన్ని ఇచ్చినాక మిగతావి వాళ్ళ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ఉమ్, మరి మధ్యాహ్నం ఏదో కార్యక్రమానికి పోయేసి వచ్చిన తర్వాత మళ్ళీ సంతకాలు పెట్టారు. సాయంత్రం 4 గంటలకు మమ్మల్ని అందరినీ కూడా క్యాంప్ ఆఫీస్కి ప్రగతి భవన్కి రమ్మని చెప్పారు. అన్ని జిల్లాల నాయకులను కూడా ఉమ్, జిల్లాల వారీగా బీఫామ్లు పంపిణీ జరిగిపోయింది. ఈ లోపులోనే ఎవ్వరికి మా జిల్లాలో ఏ ఒక్కళ్ళకి కూడా బీఫామ్ ఇవ్వలేదు. మా జిల్లాతో పాటు పొద్దుపూట ఇచ్చినే తప్ప మిగతా జిల్లాలు ఎక్కడ కూడా రాలేదు. ఉమ్, ఈ లోపల నా ఒక్క బీఫామే ఇయ్యలేదని చెప్పేసి టీవీలన్నీ స్క్రోలింగ్ చేయించారు. ఉమ్, ఆ వేసే మీడియా వాళ్ళను కంప్లీట్ సమాచారం తీసుకోవాలి. ఉమ్, అంటే ఏది చెప్పితే అది వేసే పరిస్థితులలో మీడియాలు ఉన్నాయి. అట్లా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా అటువంటి అన్ని రూమర్స్ జరిగినాయి. అంటే మీ సొంత పార్టీ నుంచే కదా ఈ కుట్ర జరిగింది, వేరే పార్టీలో అయితే కాదు కదా. సొంత పార్టీ బయట పార్టీ అన్ని వాళ్ళు ఉంటారు. ఉమ్, ఓకే. సొంత పార్టీ అన్ని అందరు కలిసి సమిష్టి యుద్ధం జరుగుతుంది. మా నల్గొండ జిల్లాలో అన్ని మిలాఖత్ రాజకీయాలు ఉంటాయి. ఓకే. ఒక్క ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. ఏ పార్టీలో అధికారంలో ఉంటే వాళ్ళు వీళ్ళకి సహకారం, పరస్పర సహకారం అనేది ఉమ్, అది ఆనవాయితీగా జరుగుతుంది, ఉమ్, అనాదిగా జరుగుతూ ఉంది. ఉమ్, ఆ క్రమంలోనే ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. అందరు కలిసి మిలాఖత్తో చేసే ఉమ్, దాడి, ఓకే. మానసిక దాడి. ఓకే. సో అయితే మీరు అన్నారు కదా, ఈ కేసీఆర్ గారు కోదాడ ఎన్నికల బహిరంగ సభలో కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే గత 6 నెలల నుంచి నా దగ్గరికి వచ్చి మల్లయ్య యాదవ్కి టికెట్ ఇవ్వకండి ఓడిపోతాడు అని చెప్తున్నారు చెవిలో జోరీగలాగా. కానీ నేను చెప్పాను ఓడిపోయినా సరే నేను అతనికే టికెట్ ఇస్తాను అని చెప్పి ఆయన బహిరంగ సభలో చెప్పారు. ఎవరు మీ మీద కేసీఆర్ దగ్గర టికెట్ ఇవ్వద్దని చెప్తారు, ఎవరు ఓడిపోతారు ఇవ్వద్దని చెప్తుంటారు? అంటే డే 1 నుంచి నేను 2005లో నియోజకవర్గంలో మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్లో ఈయనకు టికెట్ రాదు, కాంగ్రెస్ కాదు, అది ఇది అని చెప్పేసి టికెట్ రాదని ప్రచారం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళే స్థానికులు, అంటే ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళు వాళ్ళ అనుచరులతోని ప్రచారం చేపించటం. పీఆర్పీ పెట్టగానే పీఆర్పీలోకి పోతున్నాడని ప్రచారం చేపించారు. పీఆర్పీతో నాకేం సంబంధం, నేను కాంగ్రెస్లో పుట్టిన కాంగ్రెస్లో ఉంటా అని చెప్పిన తర్వాత టికెట్ రాదు అని ప్రచారం చేశారు. చివరికి నేనే అభ్యర్థిని అని చెప్పేసి అధిష్టానం కూడా నిర్ణయం చేసింది. అది ఎట్లా అడ్డుకోవాలో అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చివరికి తప్పనిసరి పరిస్థితులలో అది ఏం మేనేజ్మెంట్ జరిగింది ఏంది అనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి కూడా తెలుసు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నాకు కూడా అప్లికేషన్లు ఉంటాయి కదా, అర్థం చేసుకోని చెప్పడం జరిగింది. సరే, వారిని నేను బలవంతం పెట్టలేను, ఎందుకంటే వారు నాకు రాజకీయంగా ప్రోత్సహించిన వ్యక్తిగా
సరే వారి ఇబ్బంది వాళ్ళకు ఉంటే నాకు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్ పోటీ చేసిన. ఉమ్, తర్వాత 2012లో నేను టీడీపీలో జాయిన్ అయినప్పుడు కూడా ఇప్పటివరకు చాలామంది ఉద్దండులు ఈ నియోజకవర్గంలో తిరిగిరు, ఇప్పటివరకు అసలు అభ్యర్థుల మార్పు అనేది జరగలేదు, ఈయనతో అవుతుందా అని చెప్పేసి ఎవరు కూడా నన్ను విశ్వసించలేదు. టికెట్ వస్తుందని కూడా ఎవరు చెప్పలేదు. వస్తుందని ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇట్లనే శ్రేయోభిలాషులు వాళ్ళు వీళ్ళు అంటే ఏందా ఎట్లా వస్తుంది అది ఇది అని చెప్పేసి ప్రచారం చేశారు. అంటే పక్కనున్న సహచరులు కూడా ఏమో ఈయన అభ్యర్థిగా ప్రయాణం చేస్తే ఈయనతో మనం ప్రయాణం చేయొచ్చు అని చెప్పి అనుకున్నటోళ్ళని కూడా కాదు అనే ఒక అపనమ్మకం కలిగే విధంగా అనేక రకమైన ప్రచారాలు చేశారు. కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించి ఎన్ని దుష్ప్రచారాలు చేసినా 2014లో టికెట్ నేనే అభ్యర్థినైనా ఉమ్, సంవత్సరాల కాలంలోనే. ఉమ్, అప్పటి వరకు సుదీర్ఘ అనుభవం ఉంది అని చెప్పేసి వటవృక్షం లాంటి వాళ్ళం అని చెప్పేసి అని ఎవరు ఎంతమంది వచ్చినా టికెట్ ఈయనకే అని చెప్పి అనుకున్న వాళ్ళని కూడా తీసి ఉమ్, నాకు టికెట్ ఇచ్చారు. ఉమ్, అది అయిపోయింది 2014లో. 2018కి వచ్చేటప్పటికి 2014 నుంచి 18 దాకా టీడీపీ అసలు ఈ రాష్ట్రంలో లేనే లేదు. టీడీపీ నుంచి ఒకవేళ టికెట్ వచ్చినా ఆయన గెలిచేదా పాడా గెలవగలిగిన పార్టీ కాదు అని చెప్పేసి ప్రచారం జరిగింది. చాలామంది నా పక్కన ఉన్న సన్నిహితులు కూడా ఏం చెప్పారంటే, అలా నువ్వు తిరుగుతున్నావు, మమ్మల్ని కూడా తిప్పుతున్నావు, నీకోసం మేము కాదని లేక తిరుగుతున్నాం, కానీ ఈ పార్టీ గెలిచేదా సచ్చేదా, తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్, దీన్ని పట్టుకొని తిరగటం వల్ల ప్రయోజనం ఏం లేదు, నువ్వు నీ భవిష్యత్తు కోసమని ఆలోచించుకో, మా కోసం కాకపోయినా అని చెప్పేసి వాళ్ళు శ్రేయభిలాషిగా నాకు సలహాలు ఇచ్చారు. ఉమ్, సరే రేపటి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. నాకు అవకాశం ఇచ్చిన పార్టీ 2014లో ఒక రిజిస్టర్డ్ పార్టీ అయ్యండి నాకు అవకాశం ఇచ్చింది. ఏది ఏమైనా కానీ నా తాత్కాలిక ప్రయోజనాల కోసం అవసరాల కోసం పార్టీ మారడం బాగుండదు అని చెప్పేసి 2018 దాకా నేను ఉమ్, కొనసాగించిన తర్వాత మహాకూటమి ఏర్పడంగానే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలామంది సంతోషపడ్డారు. అన్న మహాకూటమి ఏర్పడేది తప్పకుండా, ఇది బోర్డర్ కాన్స్టిట్యున్సీ కోదాడు, కంపల్సరీగా బాబు గారు మీకు మీలాంటి వాళ్ళ కోసం అవకాశం ఇస్తారు, తీసుకుపోయాను కాబట్టి గెలుస్తారు అని చెప్పాను. ఊహించని విధంగా పొదరపుట్ట మామూలుగా బాబు గారిని కలిస్తే నువ్వే అభ్యర్థి అని అన్నారు. సాయంత్రానికి వచ్చేటప్పటికి లిస్టుల పేరు మాయమైపోయింది. ఉమ్, ఏం చేస్తాము, రాదు అన్నారు, గెలిచే పార్టీ కాదన్నారు, పట్టుకొని ఉన్నాము. ఎందుకంటే నమ్ముకున్న సిద్ధాంతం కోసం 2018లో ఇవ్వలేదు, ఇవ్వనంత మాత్రాన అయిపోయిందిలే అని చెప్పేసి అని అనుకున్నారు. పిలిచి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. 2018లో ఆ పార్టీలో నేను లేకపోయినా అప్పటికి 2014లో నన్ను రమ్మని అన్నారు, నేను పోలేదు. 2012లో నేను టీడీపీలో పోతున్నప్పుడు కూడా మీరు మా పార్టీలకు రండి అన్నారు, అప్పుడు పోలేదు, పని చేయలేదు. కానీ ప్రజలలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక యువకుడిగా పని చేయగలుగుతాడనే నమ్మకంతో ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్న తరుణంలో తప్పకుండా ఇస్తే బాగుంటుందని ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించారు, నిర్ణయం తీసుకున్నారు, ఇచ్చిర్రు. వారు ఇచ్చిన దాని ప్రకారం ప్రజలు కూడా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపించారు. 2023 దాకా కాదు, 2018 చివరి డిసెంబర్లో ఎన్నికలు జరిగితే 2019 నుంచే మొదలు పెట్టారు ప్రచారం. ఏమని, నెక్స్ట్ ఈయన అభ్యర్థి కాదు, వీళ్ళే టికెట్లు డిసైడ్ చేస్తున్నట్టు ఎలక్షన్ల కంటే ముందే. ఏంటి గ్లోబల్ ప్రచారాలు మా దగ్గర ఇవి బాగా జరుగుతాయి. రాత్రి ఒక స్క్రిప్ట్ రాస్తారు, పొద్దున్నే రిలీజ్ చేస్తారు, అదొక 6 రోజులు సినిమా నడిచినట్టు నడుస్తుంది. మళ్ళీ ఆ స్క్రిప్ట్ పాతపడిపోగానే మళ్ళీ ఇంకో కొత్త స్క్రిప్ట్ సాయంత్రం పూట బాటిల్ ముందు పెట్టుకొని కొంతమంది ఈ పనికిరాని తలమాసిన వ్యవహారాలు చేసేటోళ్ళు ఉంటారు. 4 బ్రోకర్లను పిలుస్తారు, వాళ్ళతో మాట్లాడి చెప్పేస్తే ఇది పోయి మొత్తం ఊరంతా చెప్పినారంటే వాళ్ళు టకటక చెప్పేస్తే ఇది ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాలు మా దగ్గర కొత్త కాదు, అబండాలు వేయటం కొత్త కాదు. సో ఎప్పుడూ మామూలుగా టికెట్ రాదు అని చెప్పేసి ప్రచారం చేసే ఒక వర్గం మా మీద ఉంటూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది అని మీ పార్టీ వాళ్ళు చెప్పారన్నారు కదా. అంటే ఎవరు మీ పార్టీలో మీ ప్రత్యర్థులు మీరు గుర్తించారా? ఒక్కళ్ళనేమంటాం విత్ ఇన్ ద పార్టీలో కూడా ఉంటారు కదా. రేపు ఎక్కడ మాకు పోటీ అవుతారనో, మాకెక్కడ బలమైన వ్యక్తిగా నిలబడతాడనో, పోటీ వస్తాడనో దూరదృష్టితో ఆలోచించేటోళ్ళు రాజకీయంగా ఇవి సహజంగానే భావించే పరిస్థితి వచ్చేసింది. ఏదో వాటిని పెద్ద సీరియస్గా తీసుకున్నంత మాత్రాన వాళ్ళ శక్తి వాళ్ళది, మన శక్తి మనది, మన ఆలోచన మనది, వాళ్ళ ఆలోచన వాళ్ళది. వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నప్పుడు ఆ భయాన్ని అట్లనే ఉండని అని చెప్పేసి ఆ భావంతో ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా నాకు టికెట్ వస్తుందని రాజకీయంగా పోటీ పడేటోళ్ళే కాకుండా వాళ్ళ అనుచరులు ఎవరు కూడా నాకు ప్రచారం వస్తుందని చెప్పి చేయలేదు, నాకు రాకుండా ఎప్పుడూ ఉండలేదు. అయితే మీ కాన్స్టిట్యున్సీలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఒక 1.5 ఏళ్ల క్రితమే మీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు నియంతలాగా మారారు, మీరు మీ అరాచకాల్లో ఎక్కువైపోయాయి మా మీద అని చెప్పి పార్టీ మారడం కూడా జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టలేదు, కానీ
మా దగ్గర ఈ ఈ కుంపటి రాజకీయాలు ఎక్కువ మొదటి నుంచి. ఓకే. ఎందుకు కుంపటి రాజకీయాలు ఎక్కువ అనంటే, రామారావు గారిని కాదని చెప్పేసి దింపినప్పుడు అప్పుడు వీరేపల్లి లక్ష్మణ గారు దాంట్లో ఉన్నాడు నాదెండ్ల వర్గంలో. ఉమ్, మళ్ళీ నాదెండ్ల వర్గంలో ఉన్నారని చెప్పేసి వీరేపల్లి లక్ష్మణ గారికి టికెట్ ఇవ్వకపోతే ఇంకొక ఆయనకు టికెట్ ఇస్తే 85 వచ్చిన ఆయన కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మటి ఉమ్, మళ్ళీ కుంపటి కట్టిన దాంట్లోనే ఉన్నాడు. ఉమ్. సో ఈ కుంపటి రాజకీయాలు అనేది మాకు అక్కడ కోదాడులో ట్రెడిషనల్. అది కామన్. ఉమ్, సో ఈ కుంపటి రాజకీయాలలో భాగంగా ఏంటంటే ఇటువంటి ఏదో నలుగురు నెమ్మటి పెట్టుకొని ఇట్లా చేస్తే అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ కుంపట్లు పెట్టడం, మొదటి నుంచి కింది నుంచి మామూలుగా ఇటువంటి దుష్ప్రచారాలు చేయటం అనేది ఉమ్, ఆనవాయితీగా వాళ్ళు చేస్తున్న విద్య అది. ఉమ్, సో దాంట్లో ప్రెస్ మీట్లు పెట్టే ధైర్యం ఎవరు చేయలేదు, కానీ ఇట్లా మా ఎమ్మటి ఉన్నారు ఆయనకు కాదు అని ఒక వర్గాల పరంగా చిత్రీకరించుకోవటం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవటం, గ్లోబల్ ప్రచారం చేయటం అనేది అది ఆనవాయితీగా కోదాడ నియోజకవర్గంలో జరిగే ప్రక్రియే. ఆ ప్రక్రియలో భాగంగా గెలిపించిన తర్వాత మరుసటి ఒక 3 నెలల నుంచే మామూలుగా ఇటువంటిది మొదలుపెట్టారు. నేను గెలిచిన 6 నెలలకే టికెట్ రాదని చెప్పి మొదలుపెట్టారు అని అంటే, ఉమ్, నేను గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి అప్పటిదాకా మామూలుగా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి అదో ఏదో మాయమాటలు చెప్పి పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టించుకోలేదు. కానీ ఏదో మేము వేరే ఆయననే చిత్రీకరించుకునే విధంగా మీడియాలు గీడియాలు అవి ఇవి చేసుకున్నారు. కానీ ఆ ఒక్కడు ఇవాళ కనీసం ఎవరు కూడా మామూలుగా మళ్ళీ రాజకీయాలలో లేరు కదా. వాళ్ళందరూ మీకు వ్యతిరేకించారు. అంటే ఎప్పుడైనా అంటే రాజకీయాలలో అవకాశం ఇచ్చిన వాళ్ళని, అవకాశం ఇచ్చిన పార్టీని, అవకాశం ఇచ్చిన ప్రజల్ని కాదని చెప్పేసి నాయకత్వాన్ని కాదనుకుంటే నీ వ్యక్తిత్వం ఏందనేది ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఆ ప్రకారం ఈరోజు మామూలుగా నీలాంటి అంటే అవకాశం ఇచ్చిన దాన్ని నిలుపుకోకపోతే మళ్ళీ ఇంకోసారి ప్రజలు అంత ఈజీగా అవకాశాలు ఇయ్యరు కదా. కాబట్టి ఒకసారి చిన్న స్థాయి పెద్ద స్థాయి చెప్పుడు మాటలతోనో వాటితోనో వీటితోనో రాజకీయ స్వలాభాల కోసమో తప్పటడుగులు వేస్తే ఏమవుతుంది అనటానికి అదొక ఉదాహరణ. సో అంటే గేమ్ ముందే స్టార్ట్ చేశారు మీకు, వాళ్ళని కూడా బయటికి తీసేయడం వల్ల అధిష్టానం అంటే ఓవరాల్గా మీరు స్టడీ చేయండి, నేను చెప్పటం కాదు. మా కోదాడ నియోజకవర్గం వల్ల ఎప్పుడు కూడా వాసుదేవరావు గారు బీఫామ్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వచ్చింది. బీఫామ్ ఆయనకు వచ్చింది, ఓకే. కానీ ఏ రకంగానంటే బీఫామ్ అంటే అధిష్టానం దగ్గర నీ పరపతి తెచ్చుకున్నావు కానీ నువ్వు వీడు ఓడిపోతావు అని చెప్పేసి మానసికంగా ఏదో చేస్తే ఆయన బీఫామే వేరే వాళ్ళకి ఇచ్చిపోయాడు. మధుర బ్రహ్మారెడ్డి గారు అనేట ఆయన మామూలుగా అధిష్టానం దగ్గర మంచి పరపతే ఉంది, ప్రతిసారి నీకే టికెట్ ఇస్తా అని చెప్పి అధిష్టానం కూడా చెప్పింది. చివరికి ఆయనకు టికెట్ 2 సార్లు 3 సార్లు విఫలం అయిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకళారెడ్డి గారు అని జితేందర్ రెడ్డి గారు ఒకప్పుడు ఇండిపెండెంట్గా చేసిండు, ఆయన మంచి నాయకుడు, కాంగ్రెస్ కూడా ప్రాతినిధ్యం వహించిండు. ఆ టైంలోనే బలమైన నాయకుడు ఆయన, తెలంగాణ ఉద్యమకారుడు కూడా. వారి కుటుంబం నుంచి వచ్చిన వారసురాలిగా శ్రీకళారెడ్డి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జిల్లా పరిషత్ చైర్మన్ అయింది. ఆమె హెలికాప్టర్ల నుంచి కరపత్రాలు ఇచ్చేసింది, పూలు ఇచ్చేసింది. టీడీపీలో టికెట్ అడిగింది, కాంగ్రెస్లో టికెట్ అడిగింది, పీఆర్పీలో టికెట్ అడిగింది. ఏ పార్టీలు కూడా టికెట్ రాకుండా ఎవరు అడ్డుకున్నారంటే ఆ పార్టీలు ఉన్నోళ్ళు కాదు, ప్రత్యర్థులు. రేపు ఆమె నిజంగా అయితే స్థానికురాలు కాబట్టి మళ్ళీ మాకెక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి స్థానికేతరులుగా స్థిరపడ్డ, రాజకీయంగా స్థిరపడ్డోళ్ళు టికెట్లు రాకుండా చేశారు. ఇట్లా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే కోకొలలు అనమాట. అక్కడ ఎవరిని స్థిరపడియరు. ముఠా రాజకీయాలు అనేది కామను. ఒకసారి పోటీ చేసిన రెండోసారి పోటీ చేయకుండా ఉండటానికి ఏమేం చేయాలనో ఈ ఈ నీచ రాజకీయాల సంస్కృతి మొదలుపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో 2029 ఎలా ఉండబోతుంది? ఇంకో విషయం చెప్తా మీకు. 2023లో స్వతహాగా ఇప్పుడు మంత్రి పదవులు బాధ్యత వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నేనే పార్టీలకు వస్తా అని చెప్పి కేసీఆర్ గారితో మాట్లాడుకున్నాడు. కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకున్నాడు 6 నెలల ముందు. నేను బీఆర్ఎస్లో పోతున్నా, బీఆర్ఎస్లో నాతో పాటు వస్తారా అని. కార్యకర్తలు కొంతమంది విభేదించారు, కొంతమంది మౌనంగా ఉన్నారు. ఇంతలో మళ్ళీ సర్వే రిపోర్ట్లు అవి ఇవి వచ్చేసినాయి. ఇంతలో వేరే సర్వే చేసేటోళ్ళు సర్వే చేసినాక వచ్చి సార్ ఇక్కడ వాతావరణం బాగుంది, మీరు పార్టీ మారితే మీకు నష్టమవుతుందేమో ఆలోచించుకోండి అంటే పునరాలోచనలో పడి మళ్ళీ పోయి కేసీఆర్ గారి దగ్గర పోయి ఏం చెప్పుకొని వచ్చిండు, గెలిచినాక వస్తా, నేనే గెలుస్తా, కొద్దిగా వాతావరణం వేరే విధంగా గెలిచినాక వస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకొని వచ్చిండు. ఇదే ఒప్పందం ప్రకారం ఏం చేసిండు ఆయన, ఎన్నికలలో ప్రచారం ఏం చేసిండు, నేను ఒకవేళ రేపు గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, గవర్నమెంట్ రాకపోతే ప్రతిపక్షంలో మంత్రిని అని ప్రచారం చేసుకున్నాడు పబ్లిక్ గా. టీఆర్ఎస్ బహిరంగంగా టీఆర్ఎస్ అయితే మంత్రిని అయితే, కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రిని అయితే అని ప్రచారం చేసుకున్నాడు.
అంటే ఏ స్థాయిలో ఎటువంటి ఏ దిగజారుడు కార్యకర్తలు ఆలోచించాలిగా. అంటే నువ్వు పార్టీ మారడానికి సిద్ధపడ్డావు కదా, గవర్నమెంట్ రాకపోతే బీఆర్ఎస్లోకి పోతావు అని చెప్పేసి సిద్ధపడ్డావు కదా అని చెప్పేసి నిజమైన నికార్సైన కార్యకర్తలు అయితే ఆలోచిస్తారు. వాళ్ళకి ఏమున్నది, అదొక డిఫరెంట్. అవును, గెలిచిండు అనుకోకుండా, అనూహ్యమైన పరిస్థితులలో గెలిచిండు, కాంగ్రెస్ వచ్చింది, మంత్రి అయ్యండు. కాబట్టి మా దగ్గర పొద్దుపూట స్క్రిప్ట్ తయారైతుంది, సాయంత్రానికి అది ఆడదు. ఎప్పుడు ఒకళ్ళ మీద ఎప్పుడు గ్రూపులు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కంటిన్యూ ఏమి నిద్రపోనీయలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వర్గాలు ఉన్నాయి, 4 సార్లు ఎమ్మెల్యేగా నేను వద్దండుని చెప్పి చెప్పుకునేటోళ్ళ దగ్గర వర్గాలే ఉన్నాయి. ఈ వర్గాలకి మామూలుగా పొయ్యి పెట్టిందే వాళ్ళు కాబట్టి ఇవి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఈ సంస్కృతి వాళ్ళు ఉన్నంత వరకు ఆ నియోజకవర్గంలో అట్లా అలవాటు చేసేది కాబట్టి ఈ దావుడు మూతలు, వెనక మామూలుగా పొగబెట్టుడు, ఈ బురద జల్లుడు, ఇది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య, ఆనవాయితీ. దాన్ని తట్టుకొని ఆ నియోజకవర్గంలో బహుశా నిలబడి రాణించగలిగిందంటే నేను ఒక్కడనే ఉండొచ్చు. ఓకే. తర్వాత కేసీఆర్ గారు ఒప్పుకున్నారా మరి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తా అంటే? అప్పుడు మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, మీతో ఏమైనా చర్చలు జరిపారా? అంటే కేసీఆర్ గారు అన్నారు, ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళతో పాటు ఈయన కూడా వస్తా అంటుండే, నీకేం ఇబ్బంది లేదులే, భవిష్యత్తు ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటానని చెప్పేసి అని అన్నారు. సరే మంచిది సార్, అదేం లేదు, మీ మీద నమ్మకం ఉంది, మీరు ఏం చేసినా పర్వాలేదని చెప్పేసి చెప్పాను. అంతకు మించి వేరే ఏం చెప్పలేం కదా. అవును, అంతే కదా. అంటే ఏదో ఎమ్మెల్సీ లాంటిది ఇద్దాం అనుకుని ఉంటారు. ఏమి ఇస్తారు ఏంటి అనేది తర్వాత. అవును, అసలు జరిగేది అయితే మిమ్మల్ని పిలిచి కేసీఆర్ గారు కన్విన్స్ చేశారు. అంటే ఒకవేళ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వస్తే నేను బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి పోతాడని కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ అట్లా కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే రాజకీయాలలో రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వనంటే నేనేం ఊరుకోలే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అవకాశం ఇస్తా అన్నారు, ఇచ్చిర్రు. రెండోసారి ఇవ్వలేదు. మూడోసారి నాకు పోటీ చేయాలనుకున్నా, ఇంకో పార్టీ పిలిచింది, పోయి పోటీ చేసిన. నాలుగోసారి అనేక రకమైన అడ్డంకులు సృష్టించాలనుకుని అందరూ మూకుమ్మడిగా అనుకున్నారు. కేసీఆర్ గారు అక్కడ ఉన్న వాస్తవం ఏందో అర్థం చేసుకున్నారు, చూసిర్రు, యువకుడిగా నన్ను ప్రోత్సహించారు. రేపటి భవిష్యత్తులో ఎటువంటి కుట్రలు ఈ రాజకీయాలలో సహజమైన అంతకంటే మించిన కుట్రలు మా కోదాళ్ళు అది నా మీద జరుగుతాయి. ఈ కుట్రల్ని ఎట్లా ఛేదించాలి ఏంటిది అనేది ఒక భాగం అయితే, ఆ భగవంతుని మీద భారం వేసి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తిగా డెఫినెట్గా ఓకే ఆలోచిస్తాం అంతే. ఇప్పుడు మీకు 2029లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తే ఎట్లుంది వాతావరణం ప్రజాక్షేత్రంలో? మీరు 2 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల్లో 2023లో అసలు కాంగ్రెస్ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఎవరు ఊహించలేదు, ఎవరు చెప్పలేదు కూడా. అవును, ఏ సర్వేలు చెప్పలే. అవును, ఏ నాయకుడు అనుకోలేదు. అనూహ్యంగా అనుకోకుండా 15 రోజుల ముందు నుంచి కొత్త మారింది. 2 రోజుల ముందే మా దగ్గర వాతావరణం మారింది. 2 రోజుల ముందు. ఓకే, ఎలా ఏమైంది? అంత పెద్ద సంఘటన ఏమైంది? ఎవరు ఊహించట్లేదు. అంటే హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మామూలుగా కాళ్ళీళ్ళు పట్టుకొని పేరెంట్స్ని కన్విన్స్ చేసి, ఈసారి మేము చెప్తున్నాం మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి అని చెప్పేసి బతిలాడినందుకు ఓటేసినామని చెప్పేసి, తర్వాత ఓటేసిన చాలామంది సామాన్యులు, ఆయా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, తల్లిదండ్రులు అయ్యో అనుకోకుండా ఇట్లా జరిగింది అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అనూహ్యమైన మార్పు అయితే 2023 ఎన్నికలలో జరిగినాయి. ఎవరు కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ ఊహించని విధంగా 64 సీట్లకి ఎగబాకింది. అంతకుముందు 5 మంది ఉన్నోళ్ళు 59 మంది పెరిగి 64 సీట్లతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అది ఒక ఊహించని పరిణామం. ఒక మాజీ ఎమ్మెల్యేగా ఇప్పుడు రాష్ట్ర పాలన చూస్తున్నారు మీరు, కాంగ్రెస్ పాలన ఏమనిపిస్తుంది మీకు? ఎక్కడ అంటే 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విషయంలో కావచ్చు, ఎలా ఉంది పరిపాలన అంటే ఏం చెప్తారు? అంటే నేను 1983 నుంచి రాజకీయాలు ప్రత్యక్షంగా చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఆనాటి ఆలోచన విధానానికి ఈనాడు ఆలోచిస్తున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రతిపక్షాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాలని దగ్గరగా చూసిన సందర్భాలు ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అది టీడీపీకి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కానీ ప్రజా ఉద్యమాలలో మేము పాల్గొన్నాం. కానీ ఈరోజు అసలు ఓటర్ ఏం ఆలోచిస్తున్నాడు అనటానికి ఏదో ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో పోయినసారి ఆయనకి వేసినాం కాబట్టి ఈసారి ఆయనకు ఓటేద్దాం. అరే పర్ఫామ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు, శక్తి ఉన్న వాళ్ళు ఎవరు, ఆలోచన ప్రకారం నీకు ప్రజలకు మేలు చేయగలిగిన వాళ్ళు ఎవరు అనేది ఆలోచించాల్సిన నేపథ్యంలో
ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ పార్టీ వల్ల ఏ ప్రభుత్వం వల్ల మనకు మేలవుతుంది, ఎవరు దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారు, మనకి ఈ కోట్లాది మందికి మేలవుతుందని చూడాల్సిన నేపథ్యంలో ఏదో పోయినసారి ఆయన కేసం కాబట్టి ఈసారి ఈయనకు వేద్దామని ఎక్స్పెరిమెంటల్గా వేస్తే ఏం జరుగుతుంది అనటానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు ఏం జరుగుతుంది, ఏమి ఊహించి ఏమి అనుకొని అసలు తెలంగాణ కోసం కొట్లాడినాం. కేవలం తెలంగాణలో ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ అయితే అన్ని రోజులు కొట్లాడాల్సిన పని లేదు. ఆయనకున్న తెలివికి ఎప్పుడో ఒక ముఖ్యమంత్రి కాకపోతే ఇంకా వేరే దేశానికి సంబంధించిన ఏదైనా కీలకమైన పదవులలో ఉండి ఆయన చూసుకోగలుగుతాడు. కానీ తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండా? తెలంగాణ బాగు కోసం, మేలు కోసం తీసుకొచ్చిండు, తెలంగాణ భవిష్యత్తు కోసం తీసుకొచ్చిండు. ఆ భవిష్యత్తుని ఏ రకంగా చూపించిండు? ఆ వ్యత్యాసం అయితే మామూలుగా 10 సంవత్సరాల కాలంలో పరిపాలనలో ఆ వ్యత్యాసాన్ని అయితే చూపించగలిగింది కదా ఈ తెలంగాణ ప్రజానికానికి. ఎడారిగా ఉన్న తెలంగాణని, ఆకలి దప్పులతో ఉన్న తెలంగాణని సస్యశ్యామలం చేయడంతో పాటు ధనిక రాష్ట్రంగా అయితే మార్చడానికి ఆయన ప్రయత్నం 10 సంవత్సరాలు చేయగలిగింది, చేసింది కదా. చేసిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డిని చూద్దామని అన్నారు. చూస్తే ఏమవుతుంది? ఇవాళ ధాన్యం కొనేటోళ్ళు లేడు, విద్యార్థులకు పాఠశాలల్లో కనీసం పుస్తకాలు కరువు అయిపోయినాయి, తినే తిండి విషాహారం అయిపోయింది, హాస్పిటల్లో పోతే వైద్యం లేదు, పాఠశాలల్లో పోతే చదువు లేదు, ఉద్యోగస్తులకి జీతాలు లేవు, నిరుద్యోగులకి ఇచ్చిన మాట మాయమైపోయింది, వృద్ధులకి 4,000 అన్నారు, ఆ 2,000 గతి అయింది, మహిళలకి 2,500 అన్నారు, ఊసే లేదు. ఏం జరిగింది మరి? ఏం ప్రగతి సాధించడం 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఏంది? కేసీఆర్ చేయలేంది ఏంది, ఇవాళ రేవంత్ రెడ్డి చేసింది ఏంది? అవినీతి రహిత పాలన అందిస్తున్నాము, ఒక్క 4,000 పెన్షన్ తప్ప మిగతా అన్ని గ్యారంటీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారు. మరి చెప్పడానికి ఏముంది? ఆ రోజు అధికారంలోకి రావడానికి మేము చేస్తామన్నారు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసినామని అంటున్నారు. ఓకే, ఆ చేసిన ఫలితాలు ప్రజలకు అందాలి కదా. మేమైతే ఇలా చేసినాం, అవి అందినయో లేదో నాకు తెలియదు, అధికారులు రిపోర్ట్ ఇస్తున్నారు అని చెప్తున్నాడు. ఇక ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే, అఫ్కోర్స్ మాకు ఆయన సహచరుడిగానే పనిచేసినాం, మేము అంతా కలిసి పనిచేస్తాం. బట్ ఇవాళ ఒక అంకిత భావంతో ప్రజాసేవ చేయాల్సిన ఒక రాష్ట్ర రథసారథి అంత బాధ్యతారాహిత్యంగా అధికారం కోసం అబద్ధాలాడి ఈ అమాయక ప్రజల జీవితాలతోని భవిష్యత్తుతోని ఆడుకోవటం అనేది మంచిది కాదు. సార్, మీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో మంత్రుల మధ్య ఒక చిన్న యుద్ధం జరిగింది. అసలు ఏంది అసలు డెక్కన్ సిమెంట్స్ది ఏంటి, ఎందుకు దాని మీద అంత వివాదం జరిగింది? డెక్కన్ సిమెంటు, మైవం సిమెంటు, ఆల్ సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇండియా లీడింగ్ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని హుజూర్నగర్లో ఉంటాయి మెజారిటీగా. వాటన్నిటికీ లైజనింగ్ ఆఫీసర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ ప్రభుత్వం ఉన్నానా? ఏ ప్రభుత్వం ఉన్నా లైజనింగ్ ఆఫీసర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకోసమే ఆయన హుజూర్నగర్లో సునాయాసంగా గెలిపేయడానికి 2009లో మైబూబ్ సిమెంట్ బాధ్యతలు తీసుకొని ఆయన చుట్టాన్ని కోదాళ్ళలో గెలిపించడానికి, ఆయన్ని అక్కడ గెలిపించడానికి రాయబారం నడిపి రాజకీయాన్ని నడుపుతూ ఉంటాడు. సో ఆ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని కొత్తగా కొండ సురేఖ ఎంటర్ అయిపోయేసి వాళ్ళ పిఏని సహాయకుని పంపించింది కాబట్టి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయి ఇన్ఫ్లుయెన్స్ చేసి అరెస్టుల దాకా, గొడవల దాకా దారితీసినాయి. కాబట్టి అక్కడ ఇంకొకళ్ళు ఎవరు జోక్యం చేసుకోవద్దనే భావనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనుకోని పరిస్థితులలో కొత్త వ్యక్తి వచ్చి జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ బహిర్గతమైంది. అట్లా బయటికి రాని గొడవలు చాలా ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. వసూలు దందాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు తెలిసి? ఎక్కడ ఏ జిల్లాలు లేవు? అన్ని జిల్లాలలో వసూలు రాజాలు ఉన్నారు, వసూలు దందాలు జరుగుతూనే ఉన్నాయి మూకుమ్మడిగా. ఇప్పుడు కొండ సురేఖ్ గారు సమ్మక్క సారక్క జాతరలో వచ్చిన టెండర్లను కూడా వారికి కాదనుకుని వేరే శాఖకు మార్చిన తర్వాతనే కదా గొడవ మొదలైంది. అట్లా అన్ని శాఖలలో ఆ సమన్వయ లోపం ఉంది, అందరిలో కూడా ఆ ఇబ్బంది జరుగుతూ ఉంది. మీరు ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లైజనింగ్ ఆఫీసర్గా ఉన్నారా డెక్కన్ సిమెంట్స్కి? మా నియోజకవర్గం కాదు అది, ఇది సిమెంట్ ఫ్యాక్టరీస్. అవును, వారు ఏ ప్రభుత్వం ఉన్నా లైజనింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తూనే ఉంటారు. ఓకే. సో అక్కడ నిజంగా గ్రీన్ ట్రిబ్యునల్ అవన్నీ దాని మీద ఈ మధ్య వార్తల్లో చూసాము, అవి చాలా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రిబ్యునల్లు, జీవోలు ఇవేమి ఉండదండి. వాళ్ళు ఏదనుకుంటే గదే ఆర్డరు, అదే జీవో. ఓకే సార్, ఇటీవల CMRF
అనే ఒక స్కామ్ బయట పెట్టడం, దాంట్లో మీ సహాయకుడు, వ్యక్తిగత సహాయకుడు మీద మీ మీద కూడా విమర్శలు వచ్చాయి చాలా విషయాలు. అసలు ఏంటి ఈ సీఎంఆర్ఎఫ్, అసలు నిజాలు ఏంటి అసలు? ఈ టైంలో ఇది బయటికి రావడం, దాన్ని ఎలా 5 సంవత్సరాల నా పరిపాలనలో అవినీతి అని చెప్పేసి దుష్ప్రచారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మా పార్టీలో ఉన్న కొంతమంది దుష్ట శక్తులకి ఏ అవకాశం బహిర్గతం చేయడానికి అవకాశం లేక ఆఖరికి అయిపోయిన తర్వాత అక్కడో ఇక్కడో, ఎందుకంటే ప్రతి నెల నేను కోట్ల రూపాయలు పంచిన 5 సంవత్సరాలలో 60 నెలల్లో అనేక దఫాలుగా అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు పంపినాం కాబట్టి అక్కడో ఇక్కడో 5, 10 ఏమైనా చెక్కులు మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. నేను కాదనట్లే, క్లర్క్ లెటర్ కావచ్చు, వాడు ఏదైనా టైం అయిపోయిన తర్వాత ఇవ్వలేకపోవచ్చు, టైం అయిపోయిన చెక్కులను ఏదైనా మిస్యూజ్ చేస్తే చేసి ఉండొచ్చు, అది రీవాల్యుయేట్ చేసి చేసిరు, నా టర్మ్ అయిపోయిన తర్వాత చేసిరు. సో అటువంటి 1-6 మిస్ అయితే ఆ 1,50,000 గురించి ఆశపడే, కక్కుర్తిపడే, కక్కిన కూడికి ఆశించే లక్షణం నాకు లేదు. ఎందుకంటే నేను పుల్లెక్కనే బతికినా, కొడితే కుంభస్థలాన్ని కొడతా. నేను నిజంగా డబ్బులు సంపాదించాలనుకుంటే హైదరాబాద్లో ఏదైనా చేసుకోగలుగుతా. ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి నేను పని చేయించుకోగలిగిన శక్తి, ఆ చనువు, ఆ సన్నిహితం నాకుంది. కాబట్టి ఆ ₹1,00,000కి నేను చేదాచేటోని కాదు. కేవలం బద్నాం చేయడానికి ఏదో ఒకటి సాకు కావాలి కాబట్టి ఇదేమన్నా దొరుకుతుందేమని ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక సామాన్యుడిని, ఒక దళితుడిని బలి చేశారు. ఆ బలి చేసిన విషయం కూడా నేను బహిరంగ సభ పెట్టి బహిరంగంగానే వాళ్ళకి ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. మీ వ్యక్తిగత సహాయకుని అరెస్ట్ చేశారా దీంట్లో? ఈ చెక్కులు మిస్యూజ్ అయినాయి అని చెప్పేసి వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తే పోలీసు యూనిఫామ్ వేసుకొని, ఖద్దరు చొక్కా వేసుకున్న అధికారులను తీసుకొచ్చుకొని దీన్ని అరాజ్ చేయడంతో పాటు ఫిజికల్గా అరాజ్ చేసి, ఫిజికల్గా టార్చర్ చేసి నా పేరు చెప్పేయడానికి ప్రయత్నం చేశారు. నాకు సంబంధమే లేదు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. ఆ దెబ్బలు తట్టుకోలేని రాజేష్ చచ్చిపోయాడు. కర్ల రాజేష్ చచ్చిపోయాడు అక్కడ. సో మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యే కావాలనుకున్నారు, అయ్యారు. సార్ భవిష్యత్తులో మంత్రి అయ్యే అవకాశం ఉందా మల్లయ్య యాదవ్? దేవుని దయ, మన ప్రయత్నం మనకు ఉంటుంది, మిగతాది దేవుని దయ. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున అవకాశం వస్తుంది? బీఆర్ఎస్ తరఫున వస్తుంది అనుకుంటున్నారా? అదే, నేను ఎప్పుడు కూడా నా స్వలాభం కోసం, నా స్వార్థం కోసం పార్టీలు మారలేదు, అధికారం కోసం పోలేదు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి పోయినా కానీ ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి పోలేదు. కాబట్టి నేను పార్టీలు నా అవసరాల కోసమే మారలేదు. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉంటా, బీఆర్ఎస్లోనే నాకు అవకాశం అధిష్టానం ఇస్తుంది, ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, లేకపోతే ప్రజాసేవలో ఉంటాం. సార్ మీరు ఎన్ఎస్యుఐలో ఉన్నప్పుడు మీకు ధర్మాన ప్రసాదరావు గారు ఇద్దరు కలిసి వర్క్ చేశారా? ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు చాలా మందిని నాకు సహచరులు, సమకాలికులు కూడా ఉన్నారు. సో ఆయన ఆ రోజు నాకంటే కొంచెం సీనియర్ ధర్మాన ప్రసాదరావు గారు, చాలా అంటే కొద్ది సీనియర్ నాకంటే. మేము ఎన్ఎస్యూలో ఉన్నప్పుడు వారు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీకాకుళం. 89లోనే వారు అదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాదు, యంగెస్ట్ ఎమ్మెల్యే. ఆ తర్వాత 94లో ఓడిపోయారు, మళ్ళీ 99లో ఎమ్మెల్యే గెలిచారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. బడ్జెట్ సమావేశాలలో మాట్లాడితే అనర్గళంగా 3 గంటలు 4 గంటలు మాట్లాడితే అప్రిషియేట్ చేయని వాళ్ళు అంటూ లేకుండా అప్రిషియేట్ చేశారు. సో 2004లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళం నుంచి ఈయన పోటీ చేస్తానంటే, శ్రీకాకుళం నుంచి వద్దు, నీ పాత నర్సంపేట నుంచి చెయ్యు, ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది, నీలాంటి వాడు అవసరం అని అంటే, లేదు నేను గెలుస్తానంటే రాజశేఖర రెడ్డి గారు నా ముందే ప్రత్యక్షంగా చెప్పారు, ఈ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గెలవలేదు, నాన్ కాంగ్రెస్ గెలిచింది, యాంటీ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ అది, నువ్వు ఎక్స్పెరిమెంటల్ చేయొద్దంటే లేదు గెలుస్తా అని చెప్పి రాజశేఖర గారి దగ్గర ఒప్పించి బీఫామ్ తీసుకొని గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత వారు రెవెన్యూ మినిస్టర్ అయ్యారు. మాకు ఆ సన్నిహితం ఉంది కాబట్టి కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా అంతకుముందు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు హ్యాండ్లూమ్స్ మినిస్టర్ చేసిండ్రు, యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా చేసారు. ఆ సన్నిహితం ఉంది కాబట్టి రెవెన్యూ మినిస్టర్ అయిన తర్వాత ఆ సన్నిహితం కొద్దీ నాకు అనేక రకాలుగా సహకరించారు. అప్పుడే ఆర్థికంగా నేను బలపడగలిగాను. ఇంకోటి సార్, మీరు అంటే మీ మీద అంటే ప్రతి ఎన్నికల్లో మీరు భూములు అమ్ముకొని రాజకీయం చేస్తున్నారని ఒక టాక్ ఉంది. యాక్చువల్గా మీ సొంత భూములు అమ్ముకొని సర్వే నెంబర్లతో సహా ఉన్నాయి, అదే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అదే
నేను ఎలక్షన్లకు అమ్ముకోవడంతో పాటు ఈ సోషల్ సర్వీస్ కూడా నా 5 సంవత్సరాలు గెలిచినా ఓడిపోయినా మామూలుగా కార్యక్రమాలు కొనసాగటానికి కూడా డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బుల మందం కూడా అనేక దఫాలుగా విడతల వారీగా నాకున్నాయి. ఎన్ని కోట్ల భూములు అమ్మేశారండి ఇప్పటి వరకు? ఇవాళ హైదరాబాద్ లో రాజకీయాలు చేయకుండా కోదాడిపోకుండా హైదరాబాద్ లో ఉంటే, ఏ వ్యాపారం చేయకుండా కూడా ఉన్న ఆస్తులు ఉంచుకొని ఉంటే ఇవాళ ఒక 1000 కోట్లు అయ్యేది. ఓకే, ఎంత మిగిలింది అంటారు అంతా పోనీ? ఇప్పుడు మిగిలిందిలేండి, పిల్లల మందం మిగిలింది. అంతేనా? అంటే నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ అది ఇంకా అది దాని మీద నేను ఓప్షన్ పెట్టుకోలేదు. కాకపోతే ఏంటంటే పిల్లలకి నా బాధ్యత కాబట్టి పిల్లల మందం ఎంతో కొంత మనం మరీ ఏదో లావిష్గా కోటీశ్వరులు చేయాలి, భూస్వాములు చేయాలనే ఆలోచన లేదు. కానీ రేపు ఏదేమైనా మన మాదిరిగానే మన పిల్లలు కూడా ఉండరు కాబట్టి వాళ్ళ వరకు రేపు తిట్టుకోకుండా ఉండటానికి ఎంతో కొంత వాళ్ళకి సెక్యూర్ చేసి పెట్టారు. సేఫ్టీ. ఓకే, మీ వారసులుగా పుట్టినందుకు. ఓకే సార్, మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీకు బాగా బాధ అనిపించిన సంఘటన ఏదన్నా ఉందా? నిత్యమండి. అంటే పోయినప్పుడు ఇంత బురదలో ఉంటాము అని చెప్పేసి అని అనుకోలేదు. పోయిన తర్వాత ఇంత బురదలోకి దిగినామని అనిపించింది. కాకపోతే ఆ బురదలో నుంచి బయటికి రావటం అనేది సాధ్యపడట్లేదు. ఇక ఒకసారి పోయినాం, వెనక్కొచ్చి చరిత్ర హీనుడైన దానికంటే ముందు పోవటమే బెటర్ కదా అని చెప్పేసి పోతా ఉన్నాం. ఆ పోయే క్రమంలో కొన్ని దిగజారి చేయలేము, ఎదుటోడు చేసిన దాన్ని మనమేం అనలేము. కాబట్టి ఓ రకంగా తప్పు చేసిన, రాజకీయాలు ఎంచుకొని తప్పు చేసిన అనే భావన ఉంది. అంటే బాగా బాధ వేసిన సంఘటన ఉందా? అనేక సందర్భాలు, అనేకమే ఉన్నా కూడా అనవసరంగా సంబంధం లేని విషయాలలో నన్ను లాగటం, ప్రమేయం లేని విషయాలు. నేను ఒకటి అంటే ఓవరాల్గా 2005లో నేను రాజకీయ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన. అంతకుముందు కూడా నేను హైదరాబాద్ రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పోరాటంలోనే ఉన్నా, యాక్టివ్గానే ఉన్నా, నికార్సుగా ముక్కుసూటిగానే ఉన్నా. నిజాయితీగా ఉండబట్టే నన్ను ఇంతమంది ప్రత్యర్థులు ఎక్కడ ఏం చేయలేకపోతున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు చేసిన ప్రచారాలే నిజమైతే నన్ను నిజంగా బదనాం చేయడానికి, అసలు ఏ లేకుండానే బదనాం చేస్తున్నప్పుడు నిజం ఉంటే అది బదనాం చేయరా? అంటే మీరు ఎలాంటి ఎప్పుడైనా సామాజిక వివక్షను ఎదుర్కొన్నారా రాజకీయాల్లో? నేననేది అంత సాహసం లేదు వాళ్ళు ప్రచారానికి. ఓకే, నాకు ఆ వివక్ష లేదు. రెండోది నన్ను బహిరంగంగా అంత సామాజిక, ఇప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గర కాకపోయినా సామాజికంగా మామూలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగానే కాకుండా రాజకీయంగా ప్రోత్సహించాలనే ఆలోచనతో ఒక యువకుడికి నాకు అవకాశం ఇచ్చారు కదా. సామాజిక వివక్ష కింద ఓడుకుంటూ ఉండొచ్చు, కానీ వారు అక్కడ నాకు ఇక్కడ చూపించలేదు కదా. అదే రకంగా చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, నేనెవరో తెలియదు, ఒక యువకుడిగా అక్కడున్న సర్వే రిపోర్టు చూసి గెలవగలిగిన అభ్యర్థిగా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా నాకు అవకాశం 2 సార్లు ఇచ్చారు కదా. కాబట్టి వివక్ష అనేది కిందోడేదో ఆలోచించినంత మాత్రాన తాత్కాలికమే. వాళ్ళకి కొంత మెచ్యూరిటీ ఉంటుంది ఉండదు, రకరకాల ఆలోచనలతో చేసి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా నన్ను ప్రోత్సహించింది కూడా ఆ వర్గాలే కదా, అంటే పైన నాయకత్వాలు. నేను ఇవాళ ఆర్థికంగా ఉన్నా అంటే కూడా నాకు అందరూ కూడా పార్ట్నర్స్ కానీ, బిజినెస్లో ఫ్రెండ్స్ కానీ, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏదో కిందోళ్ళు కొంతమందిని స్వార్థం కోసం, స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం నా మీద బురద జల్లటానికి, నా దగ్గర నుంచి వేరే వాళ్ళని డిఫర్ చేయడానికి ఆ రకంగా ఏదో ముద్రేసే ప్రయత్నం చేస్తారు. కానీ నాకు అటువంటిది లేదు. నేను ఆ వివక్ష కూడా గురి కాలే. నాకు అన్ని వర్గాలు సహకరించిన ఎప్పుడు. ఈరోజు బిలీవ్ ఆర్ నాట్ దాదాపుగా 20 సంవత్సరాల పైన అవుతుంది. ఏ ఫంక్షన్ అయినా ప్రతి ఒక్కళ్ళు నన్ను పిలుస్తారు, నేను బోన్ ఫంక్షన్ అంటూ ఉండదు. అక్కడ ఓన్లీ పర్టికులర్గా ఈ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు, ఆ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు అనేదేం కాదు. నేను కూడా అదే రకంగా పోతూ ఉంటాను. నాకు ఆ వివక్ష లేదు. కొంతమంది రాజకీయం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం గీస్తున్న గీత అది. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏముండదండి, ఏముండదు. జయప్రకాష్ నారాయణ గారు పెట్టినట్టు, ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వచ్చినప్పుడు పోటీ చేసినట్టు, అదే రకంగా పీఆర్పీ నుంచి పోటీ చేసినట్టు ఆడోకలు కొంతమంది రాజకీయంగా అవకాశం దొరకని వాళ్ళు ఏదో ఒక బీఫామ్ వస్తుందనో ఇంకో రకంగానో, ఇప్పుడు మామూలుగా కూడా వేరే చిన్న పార్టీలు బీఎస్పీ నుంచి కూడా తీసుకొచ్చుకొని వేసుకున్నారు కదా, అట్లా ఏదైనా బీఫామ్ కోసం పోటీ చేస్తే చేస్తుండొచ్చు. కానీ ఏదో కొద్ది గొప్ప వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిస్థితులు ఉన్నంత వరకు 2000, 3000 ఓట్లు వచ్చే అభ్యర్థులు ఉండవచ్చు. కానీ గెలవలసిన స్థాయో, ప్రజలు ఆదరించే పరిస్థితితో ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి ఉంటుందని చెప్పి మేము భావించట్లేదు.
2000-3000 ఓట్లు గెలవకపోవచ్చు కానీ ఓడించడానికి కొంతమందిని ఎక్కువ ఉపయోగపడతాయి కదా కొంత. ఇప్పుడు వారి ప్రయత్నం కూడా అదే కదా. అంటే ఎవరిని ఓడించవచ్చు ఎక్కువ శాతం? వారికి ఆ రోజు ఎవరితో లాభం ఉంటుందో, వీరితో ఎవరికి లాభం ఉంటుందో, వాళ్ళు బార్గెన్ ఎవరితో చేస్తారో అటువంటి సంప్రదింపులు ఉంటాయి. కాబట్టి అది ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు ఊహించలేం. బట్ అంతకుమించి పెద్ద శక్తి ఉండదు. ఆ శక్తి అనేది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఇంత ముందస్తుగా ఊహించలేం, బేరీజ్ చేయలేం. ఓకే, ఇట్ టేక్స్ టైం. సో మీకేమన్నా ఒక డ్రీమ్ ఉందా అండి రాజకీయాల్లో ఇది చేయాలి ఖచ్చితంగా నేను ఉన్నాను? ఆ డ్రీమ్తోనే కదా వచ్చినాం, లేకపోతే అసలు అనేది రాజకీయాలే డ్రీమ్ కాదు, రాజకీయాల్లో ఇది నేను నా బ్రాండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ రాజకీయాలు అంటే రాజకీయాలలో మనం ఏదో ఇప్పుడు ఒక అదృష్టం ఏంది రాజకీయాలలో, చట్టసభలలో ఉండి మనం ఒక సంతకం పెట్టడంతోనే అది చట్టంగా మారుతుంది. ఆ చట్టం అనేది కోట్లాది మందికి శాశ్వతంగా ఉపయోగపడుతుంది. ఆ చేసే అదృష్టం అవకాశం కేవలం మనకు మాత్రమే వస్తుంది. కాబట్టి రాజకీయాలు ఎంచుకుంటే నేను అనేది మీ కాన్స్టిట్యున్సీకి ఇది చేయాలన్నా తరతరాలు గుర్తుండిపోయేలాగా అట్లాంటి ఒక డ్రీమ్ ఉందా అని నేను అడుగుతున్నాను. మన రాజకీయ వ్యవస్థలో ఏ డ్రీమ్ ఉన్నా అది చేయలేమనేది అర్థమైపోయిందండి మీకు ఎవరికైనా. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరో ఎప్పుడో కట్టినే కాదా, మనం కూడా కొత్తగా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కలెక్టరేట్లు ఎవరు కట్టిరండి ఈ దేశంలో? అన్ని కార్యాలయాలు ఒకటే దగ్గర ఉండటం మూలన సామాన్యుడికి లాభం అవుతుందని చెప్పి కట్టారు. అటువంటి కలెక్టరేట్లు ఎప్పుడైనా చూసినామా మనం? దేశంలో ఉన్నాయా? వైకుంఠ ధామాలు ఉన్నాయా? సెక్రటరేట్ ఇంత పెద్దది, మినిస్ట్రీతో పాటు దానికి సంబంధించిన ఆల్ స్టాఫ్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకొని అందరూ సంబంధిత అధికారులు అందరూ కూడా ఆడనే అందుబాటులో ఉండటానికి ఒక బ్లాక్ను కట్టింది కదా సెక్రటరీని. ఆ రకంగా ఎవరైనా చేసేదా? అంటే హిస్టరీలో నిలబడాలి, దాంతోపాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే కదా చేసారు. వారేమి శాశ్వతంగా 1000 సంవత్సరాలు ఉండరు కదా. అట్లా చేయనిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి నాయకుడిని ఉంచుకోవాలి, కాపాడుకోవాలని ఆలోచన చేయాల్సిన యువతరం కానీ విద్యార్థి లోకం కానీ ఈ తెలంగాణ ప్రజానికి మేము ఆలోచించింది ఎన్నో పోరాటాలు చేసి చివరికి ఏం చేసుకున్నాం? ఇవాళ ఏం జరుగుతుంది? రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలిస్తే 2,80,000 కోట్ల రూపాయల అప్పు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే కేవలం 2.5 సంవత్సరాలలో 3,47,000 కోట్ల రూపాయల అప్పు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి చెప్తున్నారు. ఈ అప్పు ఎవరి మీద పడుతుంది? ఈ భారం ఎవరి మీద పడుతుంది? ఆయా పథకాలు ఇచ్చారు. 2,80,000 ఆ అప్పులో పథకాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవాళ ఏమున్నాయి? ఓ ప్రాజెక్ట్ ఉందా? ఓ పథకం ఉందా? ఓ ఉద్యోగం ఉందా? మీరు చేసిన అప్పులు తీర్చడానికే కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందంట. అయ్యాల మేము కూడా కట్టినాం. మేము కట్టిన ఇన్స్టాల్మెంట్ ఎంత? మరి ఇవాళ దానికి ఒకటేసారి 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోదు కదా. అయ్యాల మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వంలో తీసుకొచ్చిన అప్పుకి అప్పుడు కూడా వడ్డీలు కట్టినాం, కిస్తీలు కట్టినాం. మరి అంతకు మించి వేరే ఏమి ఉండదు కదా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు? అసలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలిక ఎక్కడదండి? నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక ఉంటుంది. ఇప్పుడు ఎవరి ప్రాధాన్యత వాళ్ళు. ఫ్రూగా ఆ కుర్చీలో కూర్చోవటం ఎవరైనా కూర్చోవచ్చు అవకాశాన్ని బట్టి. కానీ ఆ కుర్చీకి న్యాయం ఎవరు చేసిరు అని అనే దానికి ప్రశ్న వస్తే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించారు. ప్రాణాలని కూడా వెనకాడకుండా రాష్ట్రాన్ని సాధించారు. ఈ రాష్ట్రాన్ని సాధించి దాని ప్రగతిని కూడా చూపించారు. దాని ఫలాలను ఈరోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చొని ఏదో చేస్తానంటే దాన్ని కొనసాగింపుగా చేయకుండా మళ్ళీ ఇప్పుడు తిరోగమనం అయిపోయాయి. లాభమే ఉన్నది. సో కాబట్టి పోలికే లేదు కాబట్టి మార్కులు వద్దంటారు. అఫ్కోర్స్ ఆయన కూడా నాకు మంచి సన్నిహితుడు, అట్లేం లేదు. వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. మంచి చిన్న వయసులో మంచి అవకాశం వచ్చింది, అదృష్టం వచ్చింది. మంచిగా 4 కాలాల పాటు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన హయాంలో ఇది జరిగిందని చెప్పి చెప్పుకోవడానికి చేస్తే బాగుంటుంది. ఇవాళ ఆ పేరు మీద ఏదో చేద్దామని సీఎం అయ్యాక మీ మిత్రుడిని సందర్భం రాలేదు. ఓకే, థ్యాంక్ యూ మల్లయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.